Everyone, this is the test explanation for Group 2 Mock Test 1 Mental Ability paper. టెస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్ త్రూ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. హౌ మెనీ పేర్స్ ఆఫ్ 2-digit numbers ఆర్ 27 more than their reversed numbers if 10th digit is more than unit digit? సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక 2-digit నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 65ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. 10 × 6 + 5. 6 అన్నది 10th digit, 5 అన్నది యూనిట్ డిజిట్. సో ఇప్పుడు మనం 6ని 10th digit xగా తీసుకొని యూనిట్ డిజిట్ని y కింద తీసుకుంటే మనం రిప్రజెంటేషన్కి ఎలా వస్తుంది, 10x + y కింద వస్తుంది. మనం ఒక 2-digit నెంబర్ని 10x + y కింద రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏమన్నారు, అవి రివర్స్ అయ్యాయి అంటున్నారు. x అండ్ y రివర్స్ అయ్యాయి. సో yx అయింది. సో yx అన్న 2-digit నెంబర్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు, 10y + xలా రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమన్నారు, 27 more than the reversed numbers అన్నారు. అంటే ఈ రివర్స్ అయిపోయిన నెంబర్కి 27 more చేస్తే +27 more చేస్తే విచ్ ఈక్వల్స్ దాని ఒరిజినల్ నంబర్ అంటే 10x + y. సో 10yకి -y చేస్తే +27 అండ్ 10xకి ఇక్కడ ఉన్న x మైనస్ చేసి we get 10y - y 9y + 27 = 10x - x 9x. సో 27 = 9x - 9y. 27 9 × 9 కామన్ కాబట్టి x - y 9 1s 9 3s. సో x - y వచ్చేసి మనకి 3 వచ్చింది. అంటే ఒక 2-digit నంబర్ 10th digit x అండ్ యూనిట్ డిజిట్ y ఆ రెండిటికి డిఫరెన్స్ చేస్తే మనకి 3 వస్తుంది అంటున్నారు. అండ్ ఆ 2-digit నెంబర్స్ అవ్వడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో మనం ఇప్పుడు చూడాలి. అండ్ లాజిక్ ఏంటి, ఈ x అన్నది 10th digit ఏదైతే ఉందో యూనిట్ డిజిట్ కన్నా ఎక్కువ అయి ఉండాలి. సో మనకి పాసిబిలిటీస్ ఏంటి, 3 0 అవుతుందా, ఎందుకంటే 3 - 0 3, 3 - 0 3 అవుతుంది. సో ఈ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ 4 1, 4 - 1 3 అవుతుంది. అలాగా 5 2, 6 3, 7 4, 8 5, 9 4. ఇంకా 10 నుంచి అవ్వదు, ఎందుకంటే మనకి 2-digit నెంబరే ఉండాలి ఇక్కడ అండ్ 10th digit ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ పాసిబిలిటీస్. అండ్ ఇప్పుడు 3 0 మనం కన్సిడర్ చేయలేం. ఎందుకంటే ఒకవేళ అది రివర్స్ అయితే అది 10th digit అవ్వదు. ఎందుకంటే 3 0ని మనం రివర్స్ చేస్తే అది 0 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది 2-digit నెంబర్ అవ్వదు, సింగిల్-digit నెంబర్ అయిపోతుంది. సో 3 0 అన్నది మనం కన్సిడర్ చేయకూడదు. మిగిలిపోయిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి పాసిబిలిటీస్, 4 1, 5 2, 6 3, 7 4, 8 5, 9 4. సో టోటల్ 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. సో అక్కడే అడుగుతున్నారు ఎన్ని పేర్స్ ఆఫ్ 2-digit నెంబర్స్ ఉన్నాయి అని. సో ఆన్సర్ ఆప్షన్ 2 6. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ x, y and z be distinct integers. x and y are even and positive integers. x and y ఏంటి ఇక్కడ, ఈవెన్ అండ్ పాజిటివ్. అండ్ z is odd అండ్ పాజిటివ్ ఇంటీజర్. z వచ్చేసి ఆడ్ అండ్ పాజిటివ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి ట్రూ. సో మీకు ఒక కండిషన్స్ చెప్తాను, దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ ఎలాగో సాల్వ్ చేయొచ్చు. ఏదైనా ఈవెన్ నెంబర్ +or - ఆడ్ నెంబర్కి చేస్తే దానికి ఎప్పుడు రిజల్ట్ వచ్చేసి ఆడ్ నెంబరే అవుతుంది. అలాగే వైస్ వర్సా కూడా, ఆడ్ నెంబర్ +or - ఈవెన్ నెంబర్
చేస్తే వి గెట్ ఆడ్ నెంబర్. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ టు ఎనీ ఇంటీజర్ వి గెట్ ఈవెన్. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే ఎక్స్ మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ వై. ఓకే, సో ఎక్స్ మైనస్ జెడ్ స్క్వేర్ ఏదైతే అవనివ్వండి, ఇదంతా ఒక నంబర్. సో వై అన్నది ఏంటి? వై అనేది ఈవెన్ అండ్ పాజిటివ్. సో ఏదైనా నంబర్ వచ్చేసి ఎనీ ఇంటీజర్ ఇఫ్ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై అయితే ఏమవుతుంది? ఈవెన్ నెంబరే అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్స్ కరెక్ట్ అండ్ కెనాట్ బి ట్రూ అడిగారు. సో ఇక్కడ ఏది తప్పు ఆప్షనో అది అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎక్స్ మైనస్ జెడ్ ఇంటూ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ స్క్వేర్ అయితే అది కూడా ఈవెనే అవుతుంది. సో ఆ ఈవెన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ మైనస్ జెడ్కి మల్టిప్లై చేస్తే వి గెట్ ఈవెన్. సో ఆప్షన్ నెంబర్ 2 కూడా వ్యాలిడే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి ఎక్స్ మైనస్ జెడ్ హోల్ క్యూబ్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ అన్నది ఏంటి? ఎక్స్ ఇస్ ఈవెన్ అండ్ జెడ్ అన్నది ఇట్స్ ఆడ్. సో ఈవెన్ ప్లస్ ఆడ్ ఆర్ ఈవెన్ మైనస్ ఆడ్ చేస్తే వి గెట్ ఆడ్, ఈ ఎక్స్ మైనస్ జెడ్ అన్నది. అండ్ ఇప్పుడు ఆడ్కి ఏం చేశారు? క్యూబ్ చేశారు. ఓకే, సో క్యూబ్ చేస్తే మనకి ఆడే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఆడ్ టోటల్ ఆడ్ ఏదైతే ఉందో దానికి ప్లస్ ఈ వైతో యాడ్ చేశారు. అండ్ వై అన్నది ఏంటి? ఈవెన్. సో ఆడ్ ప్లస్ ఈవెన్ కండిషన్ ఏంటి? వి గెట్ ఆడ్ నెంబరే వస్తుంది దాని రిజల్ట్. బట్ ఇక్కడ ఏమన్నారు? ఈవెన్ అన్నారు. సో దిస్ ఈజ్ రాంగ్. దిస్ స్టేట్మెంట్ కెనాట్ బి ట్రూ. ఆప్షన్ 3. Next question. A car covers first 40% of distance at a speed of 24 kmph and covers the remaining distance at a speed of 72 kmph. If total distance is 480 kilometers, then find the average speed of the car to cover the total distance. ఒక కార్ అన్నది ఫస్ట్ 40% డిస్టెన్స్ వచ్చేసి ఎంత స్పీడ్లో వెళ్తుంది? 24 km/h స్పీడ్లో వెళ్తుంది. అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ ఆ 40% అయిపోతే మిగతా డిస్టెన్స్ ఏమవుతుంది? 100లో 40% తీసేస్తే 60% డిస్టెన్స్ వచ్చేసి ఎంత స్పీడ్లో వెళ్తుంది? 72 km/h స్పీడ్లో వెళ్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ఆ 40%, 60%, ఆ టోటల్ 100% డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 480 కిలోమీటర్స్. సో యావరేజ్ స్పీడ్ ఎంత ఆ కార్ కవర్ చేయడానికి? టోటల్ మొత్తం ఆ 480 కిలోమీటర్స్కి యావరేజ్ డిస్టెన్స్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకిచ్చిన డేటా ఏంటి? 40% ఆ కార్ కవర్ చేసిన డిస్టెన్స్, స్పీడ్ ఎంత? 24 kmph. ఓకే, అండ్ మిగతాది 72 km/h. అంటే మిగతాదంటే ఎంత? 100 - 40%, 60% డిస్టెన్స్ ఎంత స్పీడ్లో వెళ్ళింది? 72 kmph స్పీడ్లో వెళ్ళింది. సో ఈ 40 and 60 రేషియో తీస్తే మనకి ఎంత వస్తుంది? 2:3 రేషియో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే ఎంత టైం వచ్చేస్తుందా మనకి? సో టైం ఎంత ఫర్ ఫస్ట్ 40% డిస్టెన్స్?
ఫర్ ఫస్ట్ 40% మనకి ఫస్ట్ రేషియో వచ్చేసి 2 బై స్పీడ్ ఎంత 24. ఇన్ సెకండ్ డిస్టెన్స్ 60% డిస్టెన్స్ వచ్చేసి రేషియో ఎంత 3 బై స్పీడ్ ఎంత 72. ఓకే, మనకి టైం 1 టైం 2 రెండు వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం టైం ఎంత పడిందో ప్లస్ టోటల్ డిస్టెన్స్, అంటే రేషియోస్ టోటల్ చేస్తే 2 + 3 బై టోటల్ టైం అంటే 2/24 సింప్లిఫై చేస్తే 1/12 అండ్ 3/72ని సింప్లిఫై చేస్తే 1/24. సో 1/12 అండ్ దిస్ 1/24 యాడ్ చేయాలి టోటల్ టైం. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 1/12 అండ్ 1/24 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 2 + 1 we get 3/24 and 3/24 వచ్చేసి 8. సో 1/8. సో 3 + 2 వచ్చేసి 5/1/12 అండ్ 1/24 ప్లస్ చేస్తే we got 1/8. సో 1/8. సో 5 × 8/1 అంటే 5 8s are 40. యావరేజ్ స్పీడ్ 40 kmph స్పీడ్ దాని యావరేజ్ స్పీడ్ అనమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, Arav and Ravi starts traveling in the same direction. Arav and Ravi ఒకే డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు అండ్ at 4 kmph and 7 kmph రెస్పెక్టివ్లీ. అరవ్ వచ్చేసి 4 kmph అండ్ రవి వచ్చేసి 7 kmph. ఆఫ్టర్ 3 hours అరవ్ డబుల్ హిస్ స్పీడ్. 3 hours తర్వాత అరవ్ స్పీడ్ ఏమైంది, డబుల్ అయింది, అంటే 4 × 2 8 kmph అయింది. అండ్ రవి రెడ్యూస్డ్ హిస్ స్పీడ్ బై 2 kmph. రవి స్పీడ్ ఏమైంది, -2 అయింది, 2కి రెడ్యూస్ అయింది, అంటే 7 - 2 5 kmph అయింది. ఓకే, ఇదంతా 3 hours తర్వాత, అంటే 3 hours వరకు కూడా వాళ్ళు ట్రావెల్ చేసిన స్పీడ్ ఏది 4 and 7 kmph. 3 hours వరకు 4 km/hతో అరవ్ అండ్ 7 km/hతో రవి. సో వీళ్ళిద్దరిది స్పీడ్ వచ్చేసి సేమ్ కాదు. సో సమ్వన్ హ్యాస్ టు బీ ఫార్వర్డ్, అంటే చాలా ముందుకు వెళ్ళిపోయి ఉండాలి. అది ఎవరు, రవి అయ్యి ఉండాలి, ఎందుకంటే 7 kmph రవిది ఎక్కువ స్పీడ్. సో వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది, గ్యాప్ ఫైండ్ చేయాలంటే ఎలాగా, రవి స్పీడ్ ఎక్కువ కాబట్టి 7 - 4 3 kmph. ఏంటి ఇది, రవి స్పీడ్ ఫాస్టర్, రవి ఏంటి 3 kmph ఫాస్ట్గా ఉన్నాడు అరవ్ కన్నా. సో ఎంతసేపు మూవ్ అయ్యారు అలాగా ఇదే స్పీడ్లో, 3 hours మూవ్ అయ్యారు. సో డిస్టెన్స్ ఇంటూ టైం, డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 3 kmph ఫాస్ట్ అండ్ టైం వచ్చేసి 3 hours వరకు మూవ్ అయ్యారు. 3 × 3 9 kilometers. సో డిస్టెన్స్ వాళ్ళిద్దరికి మధ్యలో 9 kilometers అరవ్కి రవికి. సో 3 hours అయిపోయిన తర్వాత వాళ్ళ స్పీడ్స్ ఏమయ్యాయి, 8 kmph అయింది, 5 kmph అయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరికి రిలేటివ్ స్పీడ్ ఫైండ్ చేయాలి. సో రిలేటివ్ స్పీడ్ ఎంత, 8 - 5 ఎంత, 3 kmph.
అండ్ రీచ్ ద డెస్టినేషన్ టుగెదర్. ఒకేసారి మూవ్ అయ్యారు, ఒకేసారి డెస్టినేషన్ రీచ్ అయ్యారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ లాంగ్ ద ఎంటైర్ జర్నీ లాస్ట్. సో ఫైనల్గా మొత్తం జర్నీ వచ్చేసి ఎంతసేపు పట్టింది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎలాగా, వాళ్ళిద్దరూ ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, రీచ్ ద డెస్టినేషన్ టుగెదర్ అన్నారు. సో ఒకే దగ్గర ఒకేసారి రీచ్ అయ్యారు అంటే క్యాచప్ టైం. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే స్పీడ్తో వెళ్ళట్లేదు, ఒకరు ముందు ఒకరు వెనక ఉన్నారు. సో తర్వాత వాళ్ళ స్పీడ్స్ మారాయి. సో వాళ్ళిద్దరూ కలిసి ఒకే టైంలో మీట్ అవుతున్నారంటే దట్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్యాచప్ టైం. అండ్ క్యాచప్ టైంకి ఫార్ములా వచ్చేసి గ్యాప్ బై రిలేటివ్ స్పీడ్. మనకి గ్యాప్ తెలుసు, ఫస్ట్ వాళ్ళు ఎంత గ్యాప్లో ఉన్నారో, ఎంత 9 బై రిలేటివ్ స్పీడ్ కూడా ఇప్పుడే ఫైండ్ చేసాం 3. సో 9/3 చేస్తే వి గెట్ 3 hours క్యాచప్ టైం. ఓకే, వాళ్ళు ఇంత 3 hours ఇంకో 3 hours ట్రావెల్ చేస్తే వాళ్ళిద్దరూ ఒకే స్పీడ్లో మూవ్ అవుతారు, ఇంకా ఒకేసారి డెస్టినేషన్ రీచ్ అవుతారు. సో క్యాచప్ టైం వచ్చేసి 3 hours, రిలేటివ్ 3 hours, అండ్ గ్యాప్ వచ్చేసి 9 kilometers. సో ఇక్కడ ఏం అడిగారు, హౌ లాంగ్ ద ఎంటైర్ జర్నీ లాస్ట్. సో టోటల్ జర్నీ ఎంతసేపు అయింది అని అడుగుతున్నారు. టోటల్ జర్నీ వచ్చేసి మొత్తం వాళ్ళు స్టార్టింగ్లో ఈ గ్యాప్ అండ్ క్యాచప్ టైం ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ జర్నీ టైం అనేది వస్తుంది. ఇనీషియల్ గ్యాప్ ఎన్ అవర్స్, ఇనీషియల్ గ్యాప్ వచ్చేసి 3 hours. సో 3 hours ప్లస్ క్యాచప్ టైం ఎంత, 3 hours. 3 + 3 we get 6 hours. Option 3. Next question. If the sum of the runs scored by a cricketer in 9 matches is 341. సో ఒక క్రికెటర్ 9 matches ఆడితే ఆ మొత్తం స్కోర్స్ అన్నీ కలిపితే ఎంత అవుతుంది, 341 అవుతుంది. అండ్ ద రన్స్ స్కోర్డ్ బై ద క్రికెటర్ ఇన్ ఎవ్రీ మ్యాచెస్ 45, 17, 37, P 33, 63, 3P 47 and 31. అండ్ 9 matchesది స్కోర్స్ కూడా ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రన్ స్కోర్డ్ బై ద క్రికెటర్. మోడ్ అంటే ఏంటి, ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇస్తే, లేకపోతే ఎలాగో ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇస్తే అందులో ఏ నంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయిందో, అంటే మోర్ దాన్ 1 ఆర్ ఒకవేళ 3 times, అందులో మల్టిపుల్ నంబర్స్ రిపీట్ అవ్వచ్చు. ఒక నంబర్ 3 times రిపీట్ అవ్వచ్చు, ఒక నంబర్ 2 times రిపీట్ అవ్వచ్చు. సో ఇక్కడ అన్నిటికన్నా ఏది ఎక్కువ రిపీట్ అయింది, 3 times రిపీట్ అయిన నంబరే మనం మోడ్ కింద తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి టోటల్ ఈ 9 matches స్కోర్స్ కలిపి టోటల్ స్కోర్ ఎంత, 341 అన్నారు. సో మనం ఈక్వేట్ చేయొచ్చు. 45 + 17 + 37 + P + 33 + 63 + 3P + 47 + 31 = ఇవన్నీ యాడ్ చేస్తే వి గెట్ 341 అని అంటున్నారు. సో ఇక్కడ ఆడ్గా కనిపించింది ఏంటి, P 3P. సో వాటి వాల్యూస్ ఏంటో మనకు తెలియదు, మిగతావన్నీ నంబర్సే. సో ఈ ఫస్ట్ మనకి ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఈ P and 3P వాల్యూస్ అన్నవి ఫైండ్ చేయొచ్చు. ఎలాగా, 45 + 17 + 37 + 33 + 63 + 47 + 31 చేస్తే, ఇవన్నీ యాడ్ చేస్తే వి గెట్ ఎంత, వి గెట్ 273. సో ఈ మొత్తం ఈ నంబర్స్ వాల్యూస్ వచ్చేసి 273 అయితే అది పక్కనేసి దాని పక్కన మనకు తెలియని వాల్యూస్ ఈ P and 3P, P + 3P. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయగా ఎంత టోటల్, 341. అండ్ P + 3P ఎంత, 273 + 4P = 341.
4p is equal to 341 minus 273. Just say 4p is equal to 68. P is equal to 68 by 4. 4 ones 4 7. P is equal to 17. So P is equal to 17 అయితే 3p ఎంత? 3 into 17 51. సో వీటి వాల్యూస్ కూడా మనకు వచ్చేసాయి. సో మళ్ళీ ఒకసారి సీక్వెన్స్ రాసుకుందాం. 45 17 37. నెక్స్ట్ p వాల్యూ ఏంటి? 17 33 63. 3p వాల్యూ ఏంటి? 51 47 31. సో ఇందులో ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 45 వచ్చేసి ఇంకెక్కడైనా రిపీట్ అయిందా? లేదు. 17 వచ్చేసి ఇంకెక్కడ రిపీట్ అయింది? ఎస్, 2 times రిపీట్ అయింది. అలాగే ఇంకా 37 ఎక్కడ రిపీట్ అవ్వలేదు. 33 రిపీట్ అవ్వలేదు. 63 నో. 51 నో. 47 నో. 31 నో. ఓన్లీ 17 2 times రిపీట్ అయింది కాబట్టి వీ కెన్ సే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 17. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. In a class, the weight of 4 boys is 42 kgs, 30 kgs, 28 kgs, 50 kgs. And the weight of 3 girls is 44 kgs, 52 kgs and 20 kgs. Find the mean weight of the class అన్నారు. ఓకే, మనకి బాయ్స్ వెయిట్స్ ఇచ్చేసారు. ఎంతమంది ఉన్నారు? 4 బాయ్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ వెయిట్స్ ఏంటి? 42 kgs, 30, 28, 50. అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 3 గర్ల్స్ ఉన్నారు. 44, 52, 20. సో ఫైండ్ ద మీన్ వెయిట్ అని అడుగుతున్నారు. మీన్ అంటే ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్సా? టోటల్ వెయిట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ యాడ్ చేసి దాన్ని బై 4 + 3 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 7. దానికి బై 7 చేస్తే మనకి మీన్ అన్నది వస్తుంది. సో మీరు ఇవి చూస్తే ఇవన్నీ యాడ్ చేసే నంబర్స్ పెద్ద పెద్ద నంబర్స్. అలాగే మీకు క్యాలిక్యులేషన్ పెద్దది అవుతుంది, లేదు పర్లేదు చేసేసుకుంటాం అంటే పర్లేదు, లేదు అనుకుంటే వేరే మెథడ్ ఉంటుంది. అదేంటి అంటే టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 4 బాయ్స్ 3 గర్ల్స్. 4 + 3 7 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో అందులో బాయ్స్ది ఫస్ట్ చూద్దాం. సో బాయ్స్ది ఫస్ట్ మీరు ఈ 42, 30, 28, 50 అందులో ఒక నెంబర్ చూస్ చేసుకోండి. 44, 52, 20 ఈ అన్నిటికి మధ్యలో ఒక కాన్స్టెంట్ నెంబర్ లాగా ఫిక్స్ అయి ఉండండి. నేను తీసుకుంటున్నాను 40 అన్న నెంబర్. సో ఈ 40 అన్న నెంబర్కి ఈ 42 ఫస్ట్ కేజీస్ ఇదేదైతే ఉందో దాని నుంచి డిఫరెన్స్ తీస్తాను. అంటే 42 - 40 చేస్తే నాకు చిన్న నెంబర్ రావడం కోసం ఇదంతా చేస్తుంది. సో 42 - 40 ఎంత అవుతుంది? +2. ఓకే, ఇన్ సెకండ్ 30 - 40 చేస్తే వి గెట్ -10. అలాగే 28 - 40 చేస్తే వి గెట్ -12. వెంటనే వేసేస్తూ ఉండాలి. నేను ఇలాగ 28 - 40 అని మీరు ఎగ్జామ్లో రాయకూడదు. 50 - 40 10 +10. అలాగే గర్ల్స్ వచ్చేసి 44 - 40 +4, 52 - 40 +12, 20 - 40 -20. ఇప్పుడు ఈ నంబర్స్ అన్నీ యాడ్ చేసే బదులు ఈ చిన్న చిన్న నంబర్స్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం బర్డెన్ తగ్గినట్టు ఉంటుందా? సో 2 - 10 - 12 +10 +4 +12 -20 చేస్తే
ఫస్ట్ బాయ్స్ది తీసుకోండి. తర్వాత గర్ల్స్ తీసుకోండి. పోనీ బాయ్స్ది చూడండి. -10 +10 క్యాన్సిల్ అయిపోయి 2 -12 we get -10. అండ్ గర్ల్స్కి వచ్చేసి 4 + 12 -20 we get -4. సో -10 + -4 చేస్తే we get -14. ఈ టోటల్ మనకి బాయ్స్ గర్ల్స్ కలిపితే ఎంతైతే వచ్చిందో ఆ 14ని దేంతో డివైడ్ చేయాలి? టోటల్ స్టూడెంట్స్తో డివైడ్ చేయాలి. -14/7 ఎంత వచ్చింది? -2 వచ్చింది. సో ఈ -2 అన్న నంబర్ని మనం ఏ నెంబర్ అయితే అజ్యూమ్ చేసామో, అంటే 40 మనం మిడ్ నెంబర్ని 40 కింద తీసుకున్నాం. సో ఆ 40కి -2 చేస్తే వి గెట్ 38 యాజ్ మీన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. Ratio of income to the expenditure of A and B is 5:4 and 8:7 respectively. And the sum of their savings is 9,000 rupees. And the savings of A is 1,000 more than that of B. Find the difference between their incomes. సో ఇక్కడ మనం చూసేటట్టయితే వాళ్ళకి ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియోస్ ఇచ్చారు. దేనికి? ఏకి బీకి సెపరేట్గా, అంటే ఏకి 5:4, బీకి 8:7. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి. ఇన్ సమ్ ఆఫ్ దేర్ సేవింగ్స్, వాళ్ళు ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత ఎంతైతే మిగిలిపోయి వాళ్ళు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఏ అండ్ బి వచ్చేసి, వాళ్ళిద్దరి సేవింగ్స్ కలిపితే 9,000 రూపీస్ అవుతుందంట. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకోటి ఇన్ఫో ఏంటి ఇచ్చారంటే, సేవింగ్స్ ఆఫ్ ఏ వచ్చేసి 1,000 రూపీస్ ఎక్కువ ఉన్నది, మోర్ దాన్ దట్ ఆఫ్ బి. బి కన్నా ఏ సేవింగ్స్లో 1,000 రూపీస్ ఎక్కువ ఉన్నది. సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్ అని అన్నారు. ఇన్కమ్స్కి, వాళ్ళిద్దరు ఇన్కమ్స్కి డిఫరెన్స్ అడిగారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫో ఏంటి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్కి రేషియోస్ ఇచ్చేసారు. ఫస్ట్ ఏకి ఎంత? 5:4. అండ్ బీకి ఎంత? 8:7. సో 5:4ని మనం రాసుకోవచ్చు 5x 4x. అండ్ బీని కూడా ఎలా రాసుకోవచ్చు? 8y 7y. సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఒకవేళ 10,000 వచ్చింది, అందులో మీరు ఎక్స్పెండిచర్ ఎంత? 5,000 ఖర్చు పెట్టేశారు. మీకు వచ్చిన 10,000 ఇన్కంలో 5,000 ఖర్చు పెట్టేస్తే మిగిలిపోయింది మీరు సేవింగ్స్ కింద చేసుకున్నారు. సో 10,000లో 10,000 వచ్చిన ఇన్కంలో 5,000 ఎక్స్పెండిచర్ చేస్తే మిగిలిన 5,000 ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సేవింగ్స్ అంటాం. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, అంతేనా? సో సేవింగ్స్ వచ్చేసి ఎంత అవుతుంది? ఇది ఇన్కమ్కి రేషియో, ఇది ఎక్స్పెండిచర్కి రేషియో. 5x - 4x చేస్తే x is the savings of A. అండ్ బీకి 8y - 7y చేస్తే y is the savings of B. అండ్ ఇక్కడ మనకి కండిషన్ ఏమన్నారు? వాళ్ళిద్దరిది టోటల్ సేవింగ్స్ వచ్చేసి వాళ్ళిద్దరూ కలిపి సేవ్ చేసుకుంది ఎంత? 9,000 రూపీస్. 9,000 రూపీస్ సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటి? సేవింగ్స్ ఆఫ్ ఏ ఇస్ 1,000 మోర్ దాన్ దట్ ఆఫ్ బి. అంటే ఏ సేవింగ్స్ వచ్చేసరికి బి సేవింగ్స్ అంటే వైకి +1,000, అంతేనా?
బి సేవింగ్స్ కన్నా ఏ సేవింగ్స్ 1000 ఎక్స్ట్రా ఉన్నాయి. సో బీకి 1000 యాడ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఇంకోటి వాళ్ళిద్దరు సేవింగ్స్ కలిపితే అంటే ఏ సేవింగ్స్ బి సేవింగ్స్ కలిపితే ఎక్స్ ప్లస్ వై చేస్తే మనకి 9000 వస్తుంది. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది. సో వైని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకి ఎక్స్ ఆర్ వై వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ రెండు మైనస్ ఆర్ ప్లస్ చేస్తే మనకి ఓకే వై క్యాన్సిల్ అయిపోయి వి గెట్ 2x ఈజ్ ఈక్వల్ టు 9 + 1 10,000. సో 2x ఈజ్ ఈక్వల్ టు 10,000 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5,000. ఓకే, సో x అనేది ఏంటి సేవింగ్స్ ఆఫ్ ఏ. ఓకే, సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏం అడిగారు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఇన్కమ్స్ అని అడిగారు. సో వాటి ఇన్కమ్స్ ఏంటి 5x 8y. ఓకే, ఎక్స్ 5,000 వచ్చిందంటే వై వాల్యూ ఏమొస్తుంది ఈ రెండు ఈక్వేషన్స్లో ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1000 అన్నారు. సో ఎక్స్ ఎంత వచ్చింది 5,000 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1000. వై ఈజ్ ఈక్వల్ టు 5,000 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 4,000. సో వై కూడా వచ్చేసింది మనకి 4,000. ఓకే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు సేవింగ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఇన్కమ్స్. ఏ ఇన్కమ్ ఎంత 5x, బి ఇన్కమ్ ఎంత 8y. 5x అంటే 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 5,000 ఎంత 25,000 అండ్ 8y 8 ఇంటూ వై వాల్యూ ఎంత 4,000. 8 ఇంటూ 4,000 32,000. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 32,000 మైనస్ 25,000 చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది ఎంత ఇన్కమ్ డిఫరెన్సెస్. 32,000 మైనస్ 25,000 చేస్తే వి గెట్ 7,000. ఆప్షన్ 1. Next question. The ratio of the income of A and B is 5:4 and expenditure of A and B in the ratio 6:5. ఈసారి ముందు క్వశ్చన్ లాగే బట్ ఈసారి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఒకే రేషియోస్లో ఇవ్వకుండా డిఫరెంట్ రేషియోస్లో ఇచ్చారు అండ్ ఏబిది కలిపి ఇచ్చేసారు సెపరేట్గా కాకుండా. సో ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ A and B is 8,000 rupees and 5,000 rupees respectively, what is the difference between the income A and B? ఈసారి కూడా ఇన్కమ్కి డిఫరెన్సే అడిగారు. బట్ ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏంటి ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి డిఫరెంట్గా రేషియోస్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్కమ్కి వచ్చేసి చూస్తే A/B రేషియో ఎంత అన్నారు 5:4. ఎక్స్పెండిచర్కి 6:5. ఇన్ సేవింగ్స్ మనకి ఇచ్చేసారు ఏకి బీకి ఎంత 8,000 5,000 అండ్ మనకి తెలుసు సేవింగ్స్లో ఇందాకలే చూసాం ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఈ 5:4 నేను 5x 4x అండ్ ఎక్స్పెండిచర్ 6y 5y. సో ఏకి సేవింగ్స్ 8,000ని దేంతో ఈక్వేట్ చేయాలి ఏకి ఇన్కమ్ మైనస్ ఏది ఎక్స్పెండిచర్ అంటే 5x మైనస్ 6y. 5x మైనస్ 6y చేస్తే వి గెట్ 8,000 అండ్ సేవింగ్స్ ఆఫ్ బి వచ్చేసి ఎంత 5,000. 5,000 అంటే
బి ది ఇన్కమ్ మైనస్ బి ఈజ్ ఎక్స్పెండిచర్, అంటే 4x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 5,000. సో ఈ రెండు ఫస్ట్ ఈక్వేషన్ తీస్తే 5x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 8,000 అండ్ 4x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 5,000. 5x మైనస్ 4x, x అండ్ 6 మైనస్ 6x మైనస్ 5y, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ 6y ప్లస్ 5y చేస్తే మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5, 3,000. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3,000 అనేది మనకి ఒక ఈక్వేషన్ 1 వచ్చింది. సో ఈ ఈక్వేషన్ 1ని నేను ఈ 4x అని ఉన్నది కాబట్టి నాకు ఈ xని 4x కింద మార్చాలని ఉంది. సో నేను ఈ టోటల్ ఈక్వేషన్ని ఇంటూ 4 చేస్తాను. చేస్తే ఏమవుతుంది, 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 3,000 ఇంటూ 4, 12,000. ఇప్పుడు నేను ఏ ఈక్వేషన్ తీసుకుంటాను, ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాను. 4x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 5,000 అని చెప్పేసి ఈ 4x క్యాన్సిల్ అయిపోయి 4x మైనస్ 5y ఇది ప్లస్ అయ్యి 4x ప్లస్ 5y ఎంత అవుతుంది, y అవుతుంది. అండ్ y ఈజ్ ఈక్వల్ టు 12,000 మైనస్ 5,000 చేస్తే వి గెట్ 7,000. సో y వాల్యూ 7,000 అని వచ్చేసింది. ఇప్పుడు అది ఇక్కడ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3,000లో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 7,000 ఈజ్ ఈక్వల్ టు 3,000. సో x వాల్యూ 7 ప్లస్ 3, 7,000 ప్లస్ 3,000 చేస్తే వి గెట్ 10,000. సో x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇన్కమ్ డిఫరెన్స్ అడుగుతున్నారు ఏకి బీకి. అండ్ ఇన్కమ్ ఎంత ఏకి ఇన్కమ్ వచ్చేసి 5x, బీకి ఇన్కమ్ వచ్చేసి 4x. ఓకే, సో x వాల్యూ ఎంత, 10,000. 5 ఇంటూ 10,000 అండ్ 4 ఇంటూ 10,000, 50,000 మైనస్ 40,000 చేస్తే ఫైనల్ ఆన్సర్ 10,000. వాటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఆప్షన్స్లో ఉందా 10,000? నో. సో నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్, a person travels from A to B at the speed of 90 kmph and returns by decreasing his speed by 33.33%. Find the average speed of him. సో ఇక్కడ మనకు అంటున్నారు, ఒక పర్సన్ ఉన్నారు, అతను ఏ నుంచి బీకి ట్రావెల్ చేసినప్పుడు ఎంత స్పీడ్లో ట్రావెల్ చేశారు, 90 kmph స్పీడ్లో ట్రావెల్ చేశారు. అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యారు బి నుంచి ఏకి, లేకపోతే ఇలాగా. ఈసారి ఏంటి, స్పీడ్ మైనస్ 33.33% రెడ్యూస్ అయింది. దేనికి, 90 kmphకి. సో ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హిమ్ అని అన్నారు. సో ఫస్ట్ ఏ నుంచి B2 తీసుకుంటే, బి వరకు తీసుకుంటే లెట్స్ సే V1 అనుకుందాం. స్పీడ్ ఎంత, మనకి ఏ నుంచి బీకి 90 kmph స్పీడ్లో వెళ్ళారు. అండ్ బి నుంచి ఏకి మళ్ళీ రిటర్న్ V2 తీసుకోండి. ఎంతకి డిక్రీజ్ అయింది, మైనస్ 33.33% అయింది. అంటే మైనస్ 33.33% నేను ఎలా రాసుకుంటానంటే, ఈ 90 kmphకి డిక్రీజ్ ఆఫ్ 1/3 అని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను. సో 1/3 is 33.33. సో డిక్రీజ్ చేశాను అంటే రిడక్షన్ వచ్చేసి 90 ఇంటూ 1/3 చేస్తే 30 kmph రిడక్షన్ వచ్చింది. సో ఇది దేంతో మైనస్ చేయాలి, ఒరిజినల్ స్పీడ్ 90 kmph, 90 మైనస్ 30 చేస్తే 60 kmph వస్తుంది. ఏంటిది,
V2 వచ్చేసి 60 kmph, V1 వచ్చేసి 90 kmph. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అడిగారు. యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే మనం స్కూల్ నుంచి ఇదే ఫార్ములా 2v1 v2 బై v1 ప్లస్ v2 ఇంతేనా. సో ఇప్పుడు మనకి v1 వాల్యూ ఉంది, v2 వాల్యూ కూడా ఉంది. 90 km/h, 60 km/h. సో 2 × 90 × 60 బై 90 ప్లస్ 60. 90 ప్లస్ 60 150, 2 × 90 180, 180 × 60 108, 100 by 150. If we cancel it, if we simplify it, we get 72 kmph average speed. Option 1. Next question. A and B can complete the work in 20 days and 30 days. A ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలదు? 20 డేస్లో. అండ్ B వచ్చేసి 30 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు. అండ్ A and B స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 5 డేస్ తర్వాత C జాయిన్డ్ విత్ దెమ్. A and B వర్క్ చేసి కలిసి వర్క్ చేస్తుండగా C కూడా యాడ్ అయ్యారు. ఎన్ని డేస్ తర్వాత? 5 డేస్ తర్వాత. అండ్ C ఇక్కడ ఇంకోటి మనకి ఇచ్చిన ఇన్ఫో ఏంటంటే C ఈజ్ ట్వైస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ B. B ఎంత ఎఫిషియన్సీతో అయితే వర్క్ చేస్తున్నారో దానికి ట్వైస్ ఎఫిషియన్సీతో C వర్క్ చేస్తున్నారు అనమాట, బట్ ఆఫ్టర్ 5 డేస్. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చేసిన డేటా ఏంటి? ఏ ఎంత టైంలో వర్క్ని కంప్లీట్ చేయగలరు? 20 డేస్. బి 30 డేస్. ఓకే, సో ఇంకోటి మనకి ఇచ్చింది ఏంటి? సి ఎఫిషియన్సీ వచ్చేసి ట్వైస్ యాజ్ బి. సో మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఏ 20 డేస్లో వర్క్ చేయగలరు, బి వచ్చేసి 30 డేస్లో చేయగలరు. సో వాళ్ళిద్దరిది వర్క్ డేస్ ఎల్సిఎం తీసుకుంటే మనకు ఒక టోటల్ యూనిట్స్ ఒకటి వస్తుంది. సో ఆ వర్క్ ఎన్ని రోజుల్లో అయితే కంప్లీట్ అవ్వగలదో టోటల్ ఎఫిషియన్సీ యూనిట్స్. సో 20 and 30కి ఎల్సిఎం ఎంత? సో 60 యూనిట్స్ దాని యొక్క టోటల్ వర్క్. సో ఆ 60 యూనిట్స్లో ఏ వర్క్ ఎంత, ఏ ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ ఎంత ఎలా ఫైండ్ చేయాలంటే ఏ ఎఫిషియన్సీ ఎంత 60 డివైడెడ్ బై ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు 20 డేస్. సో 60 యూనిట్స్ డివైడెడ్ బై 20 డేస్ ఎంత? 3 యూనిట్స్ పర్ డే. అదే బి వచ్చేసి బీస్ ఎఫిషియన్సీ వచ్చేసి 60 యూనిట్స్ డివైడెడ్ బై 30 చేస్తే 2 యూనిట్స్ పర్ డే. అండ్ సి ఎఫిషియన్సీ కూడా మనకు తెలుసు ట్వైస్ యాజ్ బి కాబట్టి. అంటే ట్వైస్ యాజ్ బి అంటే బి ఎఫిషియన్సీ ఎంత? 2 ఇంటూ ట్వైస్ మళ్ళీ ఇంటూ 2 చేస్తే 4 యూనిట్స్ పర్ డే. ఇవి ఈ 3 ఏబిసి ఎఫిషియన్సీస్ ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ అనమాట. సో ఇక్కడ 5 డేస్ వరకు సి జాయిన్ అవ్వలేదు, అంటే ఏ అండ్ బి మాత్రమే వర్క్ చేశారు. సో 5 డేస్కి ఎంత వర్క్ అయింది అంటే ఏ అండ్ బి మాత్రమే పనిచేశారు కాబట్టి ఏ ప్లస్ బి యాడ్ చేస్తే సరిపోతుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3, బి ఎఫిషియన్సీ 2. సో 3 + 2
రోజుకి 5 యూనిట్స్ పర్ డే ఎఫిషియన్సీతో పని అవుతుంది అక్కడ. సో ఎన్ని రోజుల వరకు? 5 డేస్ వరకు. రోజుకి 5 యూనిట్స్ అంటే 5 డేస్ వరకు అంటే ఈ 5 యూనిట్స్ని ఇంటూ 5 చేస్తే వి గెట్ 25 యూనిట్స్. ఓకే, 5 డేస్ వరకు 25 యూనిట్స్ అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత? 60 యూనిట్స్ వర్క్లో 25 యూనిట్స్ ఫస్ట్ 5 డేస్ ఏ అండ్ బి కలిసి చేస్తారు. అంటే మిగిలిపోయింది రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ వర్క్ 60 - 25 చేస్తే వి గెట్ 35 యూనిట్స్ వర్క్ ఉంది. సో ఇప్పుడు ఈ 5 డేస్ వరకు 35 యూనిట్స్ వర్క్ రిమైనింగ్ ఉంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ, ఇప్పుడు సి కూడా జాయిన్ అయ్యింది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 + 4 చేస్తే ముగ్గురు కలిసి వర్క్ చేస్తే టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి 9 యూనిట్స్ పర్ డే ప్రొడక్టివ్నెస్తో పనిచేస్తున్నారు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక డేకి 9 యూనిట్స్ వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? ఈ 35 యూనిట్స్ రిమైనింగ్ 35 డివైడెడ్ బై 9 చేస్తే ఎంత? త్రీ 8/9 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. సో ఈ టోటల్ 60 యూనిట్స్ వచ్చేసి ఫస్ట్ 25 యూనిట్స్ వరకు ఏబి కంప్లీట్ చేశారు అండ్ మిగతా 35 వచ్చేసి ఏబిసి కలిపి చేశారు. అండ్ ఎన్ని డేస్లో? 3 8/9 డేస్లో. అండ్ ఫస్ట్ 25 యూనిట్స్ వచ్చేసి ఎన్ని డేస్ పట్టింది? 5 డేస్ పట్టింది. సో టోటల్ టైం వచ్చేసి ఏబి కలిసి చేసింది ఎంత? 5 డేస్లో ప్లస్ ఏబిసి కలిసి చేసింది ఎంత? ప్లస్ 3 8/9 డేస్లో. సో టోటల్ వచ్చేసి 8 8/9 డేస్. Option 4. Next question. In the beginning, Akash works at a rate such that he can finish a piece of work in 36 hours. Okay? ఆకాష్ ఎంత ఎఫిషియన్సీతో పనిచేయగలడు, ఒక వర్క్ ఎంత రోజుల్లో ఫినిష్ చేయగలడు? 36 అవర్స్లో ఫినిష్ చేయగలడు. బట్ హీ వర్క్స్ ఎట్ దిస్ రేట్ ఫర్ 12 అవర్స్. అదే స్పీడ్, అదే ఎఫిషియన్సీతో బట్ జస్ట్ 12 అవర్సే వర్క్ చేస్తాడు. ఆ 12 అవర్స్ తర్వాత ఏంటి? ఆఫ్టర్ దాట్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ ఎఫిషియన్సీ బై 33.33%. ఆ రేట్ ఒక 12 అవర్స్ వరకే పనిచేసి తర్వాత నుంచి తన వర్క్ రేట్ ఏదైతే ఉందో 33.33% ఇంక్రీజ్ చేశాడు ఎఫిషియన్సీని. ఇఫ్ ఆకాష్ ఈజ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎట్ స్ట్రెచ్, హౌ మెనీ అవర్స్ విల్ హీ టేక్ టు ఫినిష్ దిస్ వర్క్? ఒకటే సెట్టింగ్లో కూర్చుంటే ఇంకా ఎన్ని అవర్స్లో ఆకాష్ ఈ వర్క్ని ఫినిష్ చేస్తాడని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకి తెలిసింది ఏంటి? 36 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు టోటల్ పీస్ ఆఫ్ వర్క్ని. ఓకే, సో 36 అవర్స్లో ఫినిష్ చేస్తాడంటే 1 అవర్ వచ్చేసరికి ఎఫిషియన్సీ ఎంత? రేట్ ఎంత? 1/36 రేట్తో ఆకాష్ వర్క్ చేస్తున్నాడు. ఇదేంటి? వర్క్ డన్కి ఇది ఫర్ 1 అవర్. సో వర్క్ డన్కి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? రేట్ ఇంటూ టైం. రేట్ మనకు తెలుసు 1/36 అండ్ టైం వచ్చేసి ఎంతసేపట్లో? హీ వర్క్స్ ఎట్ దిస్ రేట్ ఫర్ 12 అవర్స్ అని అంటారు. అంటే రేట్ ఎంత? 1/36 × 12.
12 1s 12 3s. సో వర్క్ డన్ వచ్చేసి 1/3. సో టోటల్ వర్క్ వచ్చేసి 1 అయితే అందులో వర్క్ డన్ ఎంత 1/3 అయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది? రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 మైనస్ 1/3 చేస్తే వి గెట్ 2/3. ఇంత వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు తన ఈ 2/3 వర్క్ని ఆకాష్ ఎఫిషియన్సీ సేమ్ ఉంటుందా? లేదు. 33.33% తన ఎఫిషియన్సీని పెంచుకున్నాడు. సో ఆఫ్టర్ అంటే 33.33 అంటే ఇందాక మనం ఏం చేసాం, దాన్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకున్నాం 1/3 అన్సనే ఇంక్రీజ్ ఇది. సో కొత్త రేట్, ఈ రేట్ పాత రేట్ వచ్చేసి 1/36. సో కొత్త రేట్ వచ్చేసి న్యూ రేట్ వచ్చేసి ఏంటి? ఎలాగా? ఓల్డ్ రేట్ ప్లస్ 1/3 ఎఫిషియన్సీ పెరిగింది. సో 1/3 ఆఫ్ ఓల్డ్ రేట్. ఓల్డ్ రేట్ వచ్చేసి ఎంత? 1/36 ప్లస్ 1/3 ఇంటూ 1/36. 1/36 ఇంటూ 1/36 ప్లస్ 1/36 ఇంటూ 1/3 అంటే 3 ఇంటూ 36 1/108. సో 1/36 ప్లస్ 1/108 చేస్తే వి గెట్ కామన్ డినామినేటర్ 108. 3 36 ఇంటూ 4 108. 36 into 3 108. So 3 plus 1 which is 4. 4/108. 4 108 simplify చేస్తే 4 1s 4 27s. సో 1/27 అవుతుంది. ఏంటిది? న్యూ రేట్. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి రిమైనింగ్ 2/3 వర్క్కి ఏదైతే ఉందో వర్క్ రిమైనింగ్ బై న్యూ రేట్. ఎలాగా? వర్క్ రిమైనింగ్ ఎంత వర్క్ రిమైనింగ్ ఉంది అయి ఉంది 2/3 బై న్యూ రేట్ ఎంత 1/27 అంటే 2/3 ఇంటూ 27 డైరెక్ట్గా 3 1s 3 9s 2 ఇంటూ 9 18 hours. ఓకే, సో టోటల్ మనకు అడిగింది ఏంటి? హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ దిస్ వర్క్? సో టోటల్ టైం ఎంత అని అడుగుతున్నారు. టోటల్ టైం వచ్చేసి ముందు ఎఫిషియన్సీకి కొత్త ఎఫిషియన్సీ అప్పుడు అంటే ఓల్డ్ రేట్ అప్పుడు ప్లస్ న్యూ రేట్. ఓల్డ్ రేట్ వచ్చేసి 12 అండ్ న్యూ రేట్ వచ్చేసి 18. సో 12 ప్లస్ 18 30 hours. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the difference between the simple and compound interest on rupees 8,000 in 2 years is 180 rupees. Difference ఎంత 180 rupees. ఎంత ప్రిన్సిపల్ 8,000 rupees and time వచ్చేసి 2 years. What is the amount received by the same amount invests in compound interest at the same time of interest for 3 years? ఓకే, మనకి డేటా ఏమి ఇచ్చేసారు? ఏం లేదు, ఇది జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది P ఈజ్ ఈక్వల్ టు ఎంత 8,000 టైం 2 years అండ్ డిఫరెన్స్ వచ్చేసి దేనికి? SI అండ్ CI సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 180. 2 years అన్నారు కాబట్టి ఫర్ 2 years డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? P ఇంటూ R బై 100 టు ద పవర్ ఆఫ్ 2.
ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఆర్. డిఫరెన్స్ ఏంటి? 180. ప్రిన్సిపల్ 8000. సో అది మనం సబ్స్టిట్యూట్ చేస్తే 180 ఈజ్ ఈక్వల్ టు 8000 ఆర్ బై 100 స్క్వేర్. నైన్ 400. సో 9/400 కిందకి తీసుకొచ్చేస్తే 9/400 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 100 స్క్వేర్. సో ఆర్ బై 100 ఎంత అవుతుంది? స్క్వేర్ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే √9/400 అవుతుంది. సో √9 ఎంత? 3. √400 20 × 20 400. సో 20. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ 100 పైకి వెళ్ళిపోతే 3 × 100 డివైడెడ్ బై 20. 21s 25s and 3 into 5 15% rate of increase. సో 15% వచ్చింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ద సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. అదే పర్సెంట్ ఇంట్రెస్ట్కి 3 years అని అంటున్నారు. అమౌంట్ సేమ్ అమౌంట్ అంటున్నారు అంటే 8000కే ఇంటూ 3 years వరకు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనకి 15% వచ్చింది. అంటే ఇప్పుడు మనకి 100 నార్మల్ అమౌంట్ అయితే దానికి 15% అంటే 115/100 చేస్తే ఎంత? 23/20. సో ఇదే రేట్ మనకి ఎన్ని ఇయర్స్ వరకు? 3 years వరకు. అంటే దీన్ని 23/20 ఇంటూ 23/20 ఇంటూ 23/20 చేస్తే మనకి ఈ అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే 3 zeros పోతాయి. సో 2 1s 2 2s 4 4 2s 8. ఈ 3 2s and 1 8 క్యాన్సిల్ చేస్తే మనకి 23 ఇంటూ 23 ఇంటూ 23 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది, విచ్ ఇస్ 12167. ఆప్షన్ 4. Next question. Rishi invested 4,400 rupees at 12% per annum simple interest. It is simple interest. And 3,000 rupees at 10% per annum compound interest. ఇది compound interest. Question ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి డేటా ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డేటా ఇచ్చారు. సో ఆ డేటా త్రూ మనం ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం. ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2 yearsకి ఇదంతా. సో 2 yearsకి 12% ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 24% అవుతుంది. అండ్ ఈ 24% అమౌంట్ వచ్చేసి ఎంత అమౌంట్? 4,400. అంటే 24/100 ఇంటూ 4,400. 24 ఇంటూ 44 1056. ఇది మనకి ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎలా చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం క్లాస్లో ఫార్ములా డిస్కస్ చేసాం, విచ్ ఇస్ ఎఫెక్టివ్ సిఐ అవుతుంది x + y +
xy by 100 అంటే x ప్లేస్ ఏంటి 10 ప్లస్ 10% ఇంటూ 10 into 10 డివైడెడ్ బై 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే ఇది 1. సో 10 plus 10 20 into 1. 20 plus 1 which is 21%. సో అమౌంట్ వచ్చేసి 21% ఆఫ్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3000. సో 21/100 into 3000. 21 into 30 చేస్తే we get 630. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ 1056 మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 630 is equal to 426 rupees. Option 4. Next question. The difference between the simple interest and compound interest for 3 years at 12% per annum is 1123.2. ఫైండ్ ద సమ్. ఈసారి మనకి డిఫరెన్స్ ఇచ్చేసారు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అది 3 ఇయర్స్కి అండ్ 12% రేట్కి. అండ్ ఏమడుగుతున్నారు? సమ్ అడుగుతున్నారు. ఇది కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్. ఇది ఎలా చేయాలో చూడండి. డేటా ఏంటి? టైం ఇచ్చేసారు 3 ఇయర్స్, రేట్ ఇచ్చేసారు 12%. డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 1123.2. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి దీనికి సెపరేట్గా ఒక ఫార్ములా ఉంటుంది. అది ఏంటంటే PR² ఇంటూ 300 ప్లస్ R డివైడెడ్ బై 100 టు ద పవర్ ఆఫ్ 3. ఎందుకు? 3 ఇయర్స్ కాబట్టి. సో డిఫరెన్స్ ఎంత? 1123.2 is equal to P ఇంటూ R². R అంటే ఎంత? 12%, అంటే 12² ఇంటూ 300 ప్లస్ R ఎంత? 12/100³ 1000000 10 lakhs. ఓకే. ఓకే, ఇప్పుడు P ఇంటూ 12² ఎంత? 144 ఇంటూ 300 ప్లస్ 12 312/10 lakhs. సో 144 ఇంటూ 312 ఎంత? చేస్తే మనకి 44928 వస్తుంది. సో ఈ 10 lakhsని ఈ 1123.2తో మల్టిప్లై చేసి దాని డినామినేటర్ కింద ఈ 144 ఇంటూ 312ని డినామినేటర్ కింద తీసుకుంటే మనకు అప్పుడు అవుతుంది 1123. ఈ పాయింట్ కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 2 అండ్ 00000 డివైడెడ్ బై 144 ఇంటూ 312 ఎంత? 44928. ఇదేంటి? పి సమ్. ఇది సింప్లిఫై చేస్తే మనకి సమ్ ఆన్సర్ వచ్చేస్తుంది, విచ్ ఇస్
25,000. Option number 4. నెక్స్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవి చూడండి. స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ డిజైరబుల్ టు పుట్ ద చైల్డ్ ఇన్ స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 or so. ఏమంటున్నారు? ఒక చైల్డ్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ఏజ్ వచ్చేసి 5 అయితే బాగుంటుంది or so. అంటే 5 అయినా పర్లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 5 ఏజ్కి జాయిన్ చేస్తే బాగుంటుంది, డిజైరబుల్ అని అంటున్నారు. అజంప్షన్స్ వచ్చేసి ఎట్ ద ఏజ్ ద చైల్డ్ రీచెస్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఈజ్ రెడీ టు లర్న్. ఓకే, ఆ ఏజ్ వచ్చేసరికి 5 ఏజ్ వచ్చేసరికి చైల్డ్కి ఒక అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, మైండ్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది. సో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి అది వర్క్ అవుతుంది అన్నది ఫస్ట్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ వచ్చేసి ద స్కూల్స్ డు నాట్ అడ్మిట్ చిల్డ్రన్ ఆఫ్టర్ 6 years ఆఫ్ ఏజ్. ఇక్కడ ఏమీ రూల్ ఏం లేదు, అంటే 6 years తర్వాత జాయిన్ చేస్తే మేము జాయిన్ చేసుకోము అని చెప్పడానికి. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక చిన్నపిల్లడికి 5 years ఏజ్ వస్తే స్కూల్ జాయిన్ చేయడానికి బాగుంటుంది అని అంటున్నారు. అంతేగాని 5 yearsకే జాయిన్ చేయాలి అని చెప్పేసి రూల్ లేదు, ఏం లేదు. చాలామంది బయట 6 years తర్వాత జాయిన్ అవుతారు, అవన్నీ చేస్తారు. సో స్టేట్మెంట్కి సెకండ్ అజంప్షన్ ఆపోజిట్గా ఉంది. ఇట్స్ నాట్ ఇంప్లిసిట్, ఓన్లీ స్టేట్మెంట్ అజంప్షన్ 1 is implicit. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ the state government has decided to appoint 4,000 primary school teachers during the next financial year. Assumptions వచ్చేసి there are enough schools in the state to accommodate 4,000 additional primary school teachers. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది ఏమని 4,000 ప్రైమరీ టీచర్స్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అపాయింట్ చేద్దాం అని డిసైడ్ అయిపోయింది, ఫిక్స్. అజంప్షన్స్ వచ్చేసి దేర్ ఆర్ ఎనఫ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ టు అకామిడేట్ 4,000 అడిషనల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్. అవును, మనకు అన్ని స్కూల్స్ ఉన్నాయి, 4,000 టీచర్స్ని అకామిడేట్ చేయడానికి ఓకే అని అంటుంది. సెకండ్ అజంప్షన్ వచ్చేసి ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే నాట్ బీ ఇంట్రెస్టెడ్ టు అప్లై యాజ్ ద గవర్నమెంట్ మే నాట్ ఫైనలీ అపాయింట్ సచ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్. అంటే ఈ టీచర్స్ కింద ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళు అప్లై చేయరు, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. టు అప్లై యాజ్ ద గవర్నమెంట్ మే నాట్ ఫైనలీ అపాయింట్ అని అంటున్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్కి ఈ సెకండ్ అన్నది ఎలా ఉన్నది అంటే ఆపోజిట్, అంటే ఇట్స్ లైక్ ఆర్గ్యూయింగ్ టు ద స్టేట్మెంట్ సెడ్. స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది 4,000 టీచర్స్ని అపాయింట్ చేద్దాము, బట్ సెకండ్ అజంప్షన్ వచ్చేసి దానికి ఆపోజిట్గా గవర్నమెంట్ చేస్తుందో లేదో అన్నట్టుంది. సో అజంప్షన్ 2 అవ్వదు, అజంప్షన్ 1 ఒకటే అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 128 crores and even civil bus service is not utilizing it. What a pity to see it grossly underutilized. ఒక బ్రిడ్జ్ కట్టారు, ఎంతకి? 128 crores ఖర్చు పెట్టి. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క సివిలియన్ బస్సు కూడా దాన్ని వాడట్లేదు. అది ఎంత అండర్ యూటిలైజ్ అవుతుందో చూడడానికి చాలా పిటీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? ఆ సిటిజన్స్ వ్యూ ఆన్ ద న్యూ ఫ్లైఓవర్ లింకింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్స్ ఆఫ్ సబర్బ్. సో ఇక్కడ అజంప్షన్స్ వచ్చేసరికి ద బిల్డింగ్ ఆఫ్ సచ్ బ్రిడ్జెస్ డస్ నాట్ సర్వ్ ఎనీ పబ్లిక్ ఆబ్జెక్టివ్ అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది టూ ఎక్స్ట్రీమ్. అది అలాంటి బ్రిడ్జెస్ కట్టడం వల్ల అసలు
ఏమీ ఉపయోగం లేదు, పబ్లిక్ ఆబ్జెక్టివ్కి ఏమీ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అలాంటి 2 ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఎప్పుడూ తప్పు అవుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి దేర్ హ్యాస్ టు బీ సమ్ అకౌంటబిలిటీ అండ్ యూటిలిటీ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. వాళ్ళు అలా బయటికి ఇలా చెప్తున్నారు, 128 crores పెట్టి మేము బ్రిడ్జ్ కట్టాము, ఇప్పుడు సివిలియన్ బస్సు ఏది కూడా దాన్ని యూజ్ చేయట్లేదు అంటే బయట అందరికీ చెప్పడం కోసమే. అది ఇంత పెట్టేసి మీ ట్యాక్సెస్ అమౌంట్ యూజ్ చేసే, మీ ఒక పీపుల్స్ అమౌంట్ యూజ్ చేసే మేము ఇంత బ్రిడ్జ్ కట్టాము. సో యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఇట్. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ అకౌంటబిలిటీ అండ్ యూటిలిటీ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. ఇది కరెక్టే. సో ఓన్లీ ఆప్షన్ 2 is the implicit assumption. Next, same question. A warning in the train compartment. ఏమని ట్రైన్ కంపార్ట్మెంట్లో వార్నింగ్ ఏమని ఉంటుంది? టు స్టాప్ ట్రైన్, పుల్ చైన్. ఓకే. పెనాల్టీ ఫర్ ఇంప్రాపర్ యూజ్ ₹500. వాళ్ళే చెప్తున్నారు, ఒకవేళ ట్రైన్ ఆపడానికి చైన్ లాగండి, కాకపోతే ఇంప్రాపర్ దేనికి పడితే దానికి అవసరం లేని వాటికి వాడితే పెనాల్టీ వేస్తాం ₹500. సో దానికి అజంప్షన్ ఏంటి? సమ్ పీపుల్ మిస్యూజ్ ద అలారం చైన్ అని అన్నారు. అంటే నిజంగా అలారం చైన్ ఇప్పుడు సడన్గా వాళ్ళ స్టాప్ వచ్చింది, అక్కడ ట్రైన్ ఆగలేదంటే చైన్ లాగేసి దిగిపోతారు. లేదు వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ ఫాదరో బ్రదరో ఇంకా స్టేషన్కి రాలేదు, ఈ ట్రైన్ కదిలిపోతుంది అనగా చైన్ లాగేస్తారు. ఇలాంటి ఇంప్రాపర్ యూసేజ్, ఈ మిస్యూజ్కి ఏమైతే ఉంటుందో, సమ్ పీపుల్ మిస్యూజ్ ద అలారం చైన్, అది కరెక్టే. అందుకే కదా వార్నింగ్ పెడతారు. సో అది వ్యాలిడ్. నెక్స్ట్ అజంప్షన్, ఆన్ సర్టెన్ ఒకేషన్స్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ అ రన్నింగ్ ట్రైన్. కొన్ని ఒకేషన్స్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ ద రన్నింగ్ ట్రైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి? ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ అయి ఉండొచ్చు, లేదా ఏమైనా థ్రెట్స్ అయి ఉండొచ్చు, ఏమైనా దొంగతనాలు కానీ ఇలాంటివి కానీ ఏమైనా, లేకపోతే ఎవరైనా ఒక రౌడీస్ కానీ ఎవరైనా ఎంటర్ అయితే అప్పుడైనా కంప్లైంట్ కోసం చైన్ లాగొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి చైన్ లాగడంలో తప్పు లేదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే చెప్తున్నారు టు స్టాప్ ట్రైన్, పుల్ చైన్. అండ్ పెనాల్టీ ఎందుకు వేస్తున్నారు? ఇంప్రాపర్ యూజ్కి ₹500. సో అజంప్షన్ 1 implicit and 2 is also implicit. So both 1 and 2 are implicit. Next. ఓకే, నంబర్ సిరీస్ క్వశ్చన్. ఇక్కడ మనకు సిరీస్ ఏమి ఇచ్చారు? -10, -8, 6, 40, 102 అండ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి చూడమంటున్నారు. -10, -8, 6, 40, 102. వీటికి డిఫరెన్సెస్ ఏంటి? -8 minus of -10, -8 plus 10 ఎంత? 2. and 6 minus of -8, 6 plus 8 14. 6 40 34, 40 minus 6 34. 102 minus 40 62. చూస్తే ఇంకా లింక్ సరిపోవట్లేదు. సో 2కి 14కి డిఫరెన్స్ కూడా చూడండి. 2 14, 14 minus 2 12, 34 minus 14 20 and 62 minus 34 ఎంత? 28. సో ఇప్పుడు మీరు ఈ 12కి 20కి 20కి 28కి డిఫరెన్స్ చూస్తే ఇవన్నీ 8 డిఫరెన్స్తో మూవ్ అవుతున్నాయి, +8 +8.
సో ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి 28కి ఏం ప్లస్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది +8. సో 28 + 8 వచ్చేసి 36. ఈ 36 ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 62కి యాడ్ చేయాలి. 62కి యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది, 62 + 36 98. అండ్ ఈ 98 వచ్చేసి ఇక్కడ వస్తుంది 98. అండ్ ఈ 98 వచ్చేసి ఈ 102 నెంబర్కి యాడ్ చేస్తే దాని నెక్స్ట్ సిరీస్ క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్ వస్తుంది. అంటే 102 + 98 చేస్తే ఎంత, 200. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 25. ఇది కూడా సిరీస్ క్వశ్చనే చూడండి. 25, 49, 121, 169. సో 25, 49 అన్నది మనకి కనిపిస్తుంది ఈజీగా. 25 అన్నది 5², 49 అన్నది 7², 121 అన్నది 11² అండ్ 169 అన్నది 13². సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటని అంటున్నారు. ఇదంతా మీకు ఏ సిరీస్లా కనిపిస్తుంది, దే ఆర్ ప్రైమ్ నంబర్స్. ఓకే, అండ్ ప్రైమ్ నెంబర్స్లో 13 తర్వాత వచ్చేది ఏంటి, 17, విచ్ ఇస్ 17². 17² అంటే 17 × 17 = 289. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిరీస్ క్వశ్చన్ చూడండి. 4, 18, ఇదేంటో తెలియదు, మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ 100, 180, 294, 448. సో ఇప్పుడు మనం వీటికి డిఫరెన్స్ చూస్తే 4, 18, 12 అండ్ వీటికి తెలీదు. సో 100, 80కి చూస్తే 80, 180, 294, 294 - 180, 114, 448 - 294, 154. సో వీటికి డిఫరెన్స్ 80కి 114కి డిఫరెన్స్ చూస్తే 34, 114, 154, 40. సో మనం అలా డిఫరెన్స్ చెప్పలేం. 34కి 40కి ఇది 6 డిఫరెన్స్ అయినా కూడా మనం ఎలా చేయాలి, మనకి కరెక్ట్గా లాజిక్ మనకి చెప్పలేం. సో దేర్ షుడ్ బి సమ్ అదర్ లాజిక్. అదేంటిది, చూస్తే ఈ 4 అన్నది 2³ - 2² అంటే a³ - a² ఫార్మాట్లో ఉన్నాయి ఇవన్నీ. సో 2³ ఎంత, 8, 2² ఎంత, 4, 8 - 4 చేస్తే 4. అలాగే 18, దాని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్. 2 తర్వాత కాన్సిక్యూటివ్ నెంబర్ ఏంటి, 3, 3³ - 3². 3³ ఎంత, 27, 3² 9, 27 - 9 18. సో ఇది ఇంకా మనకి కన్ఫర్మేషన్ లేదు. ఇది చూస్తే 3, ఒకవేళ ఇది 4 అయితే ఇది 5 అవ్వాలి. ఆ లాజిక్లో చూస్తే 5³ - 5². 5³ ఎంత, 125 - 5² ఎంత, 25 చేస్తే 100. ఓకే, ఇంకొక కన్ఫర్మేషన్ తీసుకుందాం. 180, 6³ - 6² అవ్వాలి. 6³ ఎంత, 216 - 36, 6². సో ఈ 216 - 36 చేస్తే 180. సో ఇట్స్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. సో ఎక్స్ ఏమవుతుంది, 3కి 5కి మధ్యలో 4³ - 4² అవుతుంది. 4³ ఎంత, 4 × 4 16, 16 × 4 64, 64 - 16 చేస్తే ఆన్సర్ ఇస్ 48. ఆప్షన్ 4. నెక్స్ట్, ఓకే, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో
ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనకి కొన్ని కోడ్స్ ఇచ్చేసారు. ఎసెట్, లయబిలిటీ, ఈక్విటీ, డివిడెండ్, పేరోల్, ఈక్విటీ, ఎక్స్పెన్స్, అలాగా కొన్ని కోడ్స్ ఇచ్చేసారు ఈ సిరీస్కి. అండ్ మన క్వశ్చన్ ఏంటి, ఇదే చూడాలి. దీన్ని బట్టే మనం కోడ్స్ని చూడాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కోడ్ ఆఫ్ బ్యాలెన్స్ అని అన్నారు. సో బ్యాలెన్స్ అన్నది ఏ కోడ్లో ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఎసెట్, లయబిలిటీ, ఈక్విటీ, డెబిట్, డివిడెండ్, పేరోల్, ఈక్విటీ, ఎక్స్పెన్స్. డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. క్యాపిటల్, ఎసెట్, బ్యాలెన్స్, క్రెడిట్, బ్యాలెన్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో బ్యాలెన్స్ అన్నది 2 సిరీస్లో రిపీట్ అయింది. అండ్ ఇక్కడ ఈ బ్యాలెన్స్తో పాటు ఈ 2 సీక్వెన్సెస్లో ఇంకేదైనా 2 సీక్వెన్సెస్లో ఏమైనా రిపీట్ అయిన ఉన్నాయా? డెబిట్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్? నో. ఈ 3 కూడా మళ్ళీ ఇందులో రిపీట్ అవ్వలేదు. సో బ్యాలెన్స్ ఒకటే రిపీట్ అయింది. సో కోడ్స్లో కూడా దేర్ హ్యాస్ టు బీ సేమ్ కామన్ నంబర్. అదేంటంటే బ్యాలెన్స్కి కోడ్ అయినట్టు ఉంటుంది అనమాట. ఆ కామన్ నెంబర్ ఏంటి అన్నది మనం ఫైండ్ చేయాలి. సో 21 అన్నది రిపీట్ అయిందా లేదా మనం ఈ కోడ్లో చెక్ చేయాలి. 52, 47, 33, 21. సో 21 రిపీట్ అయింది. సో 21 రిపీట్ అయింది. సో దట్ రిప్రజెంట్స్ ఇట్స్ ద కోడ్ ఫర్ బ్యాలెన్స్, ఎందుకంటే కామన్గా ఉన్నది కాబట్టి. ఇక్కడ 82, 98, 73 అవేం రిపీట్ అవ్వలేదు. సో 21 ఒకటి రిపీట్ అయింది, అది బ్యాలెన్స్. ఆప్షన్ 4. నెక్స్ట్ ఇక్కడ కూడా కోడ్స్ ఇచ్చారు, కానీ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కోడెడ్ as 6982. 6982 లాగా ఏంటి కోడ్ అయి ఉన్నది అని అంటున్నారు. ఫస్ట్ 6982 అన్నారు కాబట్టి మనం నంబర్స్లో చెక్ చేయాలి 69 ఎక్కడ ఉంది అని. 38, 69 ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్లో చూస్తే 69 ఎక్కడ ఉంటుంది? 19, 25, 98, 69 మళ్ళీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ 69 కామన్ ఉన్నాయి. చూస్తే ఇంకా వేరే నెంబర్స్ ఏమైనా కామన్ ఉన్నాయా? 38, 73, 43? నో. సో 69 ఈ 2 కోడ్స్లో కూడా కామన్ ఉన్నాయంటే ఈ రెండిట్లో ఒక కోడ్ కూడా కామన్ ఉంటుంది. అదేంటంటే ఎసెట్టా? డివిడెండ్, పేరోల్, ఈక్విటీ, ఎక్స్పెన్స్? కాదు. లయబిలిటీ? కాదు. ఈక్విటీ? ఎస్. ఈక్విటీ సేమ్ ఉంది, అది కామన్ ఉంది. సో 69కి కోడ్ ఏంటి? ఈక్విటీ. ఓకే, నెక్స్ట్ 82 వచ్చేసి దేనికి? 82 ఎక్కడ ఉంది? 21, 82, 98, 73. 82 ఇక్కడ ఉంది. అండ్ 82 ఇంకొక కోడ్లో ఉన్నదా? 52, 47, 38, 21? లేదు. ఓన్లీ డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, బ్యాలెన్స్, ఈ 4గిట్లో ఏదో ఒకటి 82కి కోడ్ అవ్వాలి. అండ్ 82 వచ్చేసి వేరే అదర్ సీక్వెన్స్లో లేదు. అండ్ అప్పుడు ఎలా చేయాలి? దీంతోపాటు ఫెలో కోడ్స్ ఏవైతే ఉన్నాయో 21, 98, 73 అవి వేరే వాటిల్లో రిపీట్ అవుతుందా లేదా చూద్దాం. సో 21 అన్నది ఇక్కడ రిపీట్ అవుతుంది. సో 21. సో ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఇక్కడ కామన్ ఉండాలి. డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, బ్యాలెన్స్ అన్నది రిపీట్ అవుతుంది. సో ఇట్స్ ద కోడ్ ఫర్ 21. సో బ్యాలెన్స్ అన్నది తీసేయచ్చు. 3 వర్డ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్. ఆ డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్లో 82 కోడ్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు 98 చెక్ చేద్దాం. 98 ఇక్కడ రిపీట్ అవుతుంది, సెకండ్ కోడ్లో కూడా రిపీట్ అవుతుంది, ఈ రెండిట్లో. సో డెబిట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, డివిడెండ్, పేరోల్, ఈక్విటీ, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అన్నది కూడా రిపీట్ అవుతుంది, దే ఆర్ కామన్. ఎక్స్పెన్స్ కూడా కాదు. మిగిలిపోయినవి ఏంటి? డెబిట్ అండ్ ఇన్కమ్. సో ఇంకా నెక్స్ట్ ఏంటి? 73 ఒకటే మిగిలింది. 73 ఎక్కడ రిపీట్ అవుతుంది? ఇక్కడ రిపీట్ అవుతుంది. డెబిట్, ఇన్కమ్. ఇక్కడ ఎసెట్, లయబిలిటీ, డెబిట్ రిపీట్ అవుతుంది, ఇట్స్ కామన్. సో డెబిట్ కూడా అవ్వదు. సో ఓన్లీ బ్యాలెన్స్ మిగిలిపోయింది 82కి ఏంటి అంటే ఇన్కమ్.
ఇక్కడ 69కి ఈక్విటీ, 82కి ఇన్కమ్. ఇక్కడ మనకు అడిగింది 69, 82 ఈక్విటీ ఇన్కమ్. ఆప్షన్ 4. నెక్స్ట్ సేమ్ కోడ్స్ ఇచ్చారు. ఇఫ్ ద కోడ్ ఆఫ్ డివిడెండ్ లయబిలిటీ ఈజ్ 1943, ఓకే, దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఆఫ్ పేరోల్ డెబిట్ అని అన్నారు. ఓకే, ఫస్ట్ మనకి డివిడెండ్కి లయబిలిటీకి ఇచ్చేసారు 1943 అని చెప్పేసి, అండ్ పేరోల్ డెబిట్కి ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో 43 ఇక్కడ ఉంది, ఇచ్చిన డేటా 43. సో డివిడెండ్ లయబిలిటీలో లయబిలిటీ ఉంది, సో లయబిలిటీ కోడ్ వచ్చేసి 43. ఓకే, సో డివిడెండ్ 19 వచ్చేసి డివిడెండ్. ఓకే, ఇది ఫస్ట్ సీక్వెన్స్, ఫస్ట్ కోడ్ మ్యాచ్ అవుతుంది, డివిడెండ్ లయబిలిటీ ఒకే ప్లేస్లో. ఓకే, సో మనకి ఇక్కడ పేరోల్ డెబిట్ అడుగుతున్నారు. మనం పేరోల్ మీద ఫోకస్ చేస్తే పేరోల్ ఇక్కడ ఉంది. సో పేరోల్ ఏమవుతుంది, డివిడెండ్ కోడ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ 19లోనే ఉన్నది కాబట్టి పేరోల్ కోడ్ ఏమవుతుంది, ఇట్ క్యాన్ బి 25. అండ్ డెబిట్ వచ్చేసరికి డెబిట్ ఎక్కడ రిపీట్ అయింది, డెబిట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ బ్యాలెన్స్, డెబిట్ అన్నది ఇక్కడ ఉన్నది. సో మళ్ళీ ఇంకెక్కడ రిపీట్ అయింది, అసెట్ లయబిలిటీ ఈక్విటీ డెబిట్ ఫస్ట్ సీక్వెన్స్లో రిపీట్ అయింది. సో డెబిట్ ఇక్కడ సేమ్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఈ కోడ్స్ సిమిలర్ కామన్ ఉన్న కోడ్స్ ఏంటి అని చెక్ చేయాలి. 38, 69, 73. 73 అన్నది కామన్ కోడ్, అండ్ సో 73కి డెబిట్కి ఏంటి 73, 25, 73, ఆప్షన్ 2. నెక్స్ట్ ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 38, 98, 21. సో ఫస్ట్ 38 ఎక్కడో సెర్చ్ చేయండి, ఇక్కడ ఉంది 38, అండ్ మళ్ళీ ఇక్కడ. సో ఇంకేమైనా కామన్ నెంబర్స్ ఉన్నాయి, 69, 73, 43? నో. సో ఓన్లీ 38 ఇస్ కామన్. సో 38 ప్లేస్లో ఏమొస్తుంది, అసెట్ లయబిలిటీ ఈక్విటీ డెబిట్. సో ఇక్కడ క్యాపిటల్ అసెట్ బ్యాలెన్స్ క్రెడిట్, అసెట్ అనేది కామన్గా ఉంది. సో 38కి కోడ్ ఏంటి, అసెట్. 98 ఇక్కడ రెండు ఆటలతో రిపీట్ అవుతుంది, 98, 98. సో ఇక్కడ చూస్తే డివిడెండ్ పేరోల్ ఈక్విటీ ఎక్స్పెన్స్, డెబిట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ బ్యాలెన్స్. ఎక్స్పెన్స్ అనేది కామన్ వర్డ్గా ఉంది ఇక్కడ, దట్ మీన్స్ 98 కోడ్ ఏంటి, ఎక్స్పెన్స్. 21 ఉండిపోయింది. సో 21 వచ్చేసి ఇక్కడ రిపీట్ అయింది, క్యాపిటల్ అసెట్ బ్యాలెన్స్ క్రెడిట్. ఓన్లీ అసెట్ ఆల్రెడీ అయిపోయింది, క్యాపిటల్ బ్యాలెన్స్ క్రెడిట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అండ్ 21 ఇక్కడ కూడా రిపీట్ అయింది, అండ్ ఎక్స్పెన్స్ ఇక్కడ అయిపోయింది. సో డెబిట్ ఇన్కమ్ బ్యాలెన్స్లో నెక్స్ట్ సీక్వెన్స్లో ఏది కామన్ ఉన్నది అని చెక్ చేస్తే క్యాపిటల్ బ్యాలెన్స్ క్రెడిట్, బ్యాలెన్స్ అన్నది కామన్గా ఉంది. సో 21కి ఏంటి కోడ్, కామన్గా ఉన్న బ్యాలెన్స్. సో అసెట్ ఎక్స్పెన్స్ బ్యాలెన్స్, ఆప్షన్ 4. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ డెబిట్. ఫస్ట్ క్యాపిటల్కి కోడ్ ఏంటో ఫైండ్ చేసి దాని తర్వాత డెబిట్కి కోడ్ ఏంటో ఫైండ్ చేసి ఆ రెండింటికి సమ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్కి కోడ్ ఏంటి, క్యాపిటల్ ఎలా ఫైండ్ చేయాలి, క్యాపిటల్ ఎక్కడుందో చెక్ చేస్తే మన క్యాపిటల్ ఇక్కడ ఉంది.
సో కోడ్ వచ్చేసి ఇందులో ఎక్కడో ఒకటి ఉంటుంది. అండ్ క్యాపిటల్ ఇంకెక్కడైనా రిపీట్ అవుతుందా? నో, ఒక దగ్గర రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు అసెట్, బ్యాలెన్స్, క్రెడిట్వి ఫైండ్ చేస్తే కామన్వి మనం క్యాపిటల్ని ఆడ్ వన్ అవుట్ కింద తీసేయచ్చు. సో అసెట్ ఎక్కడైనా రిపీట్ అవుతుందా? ఎస్, అసెట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అసెట్. సో కోడ్స్ కామన్ ఎక్కడ ఉన్నాయి? 38. సో క్యాన్సిల్ అయిపోతే 52, 47, 21 బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, సో 52, 47, 21 అసెట్ కూడా అయిపోయింది. బ్యాలెన్స్ చూసుకుంటే ఎక్కడ రిపీట్ అవుతుంది? ఇక్కడ రిపీట్ అవుతుంది బ్యాలెన్స్. 52, 47, 21 అండ్ ఇక్కడ 21 కామన్ ఉంది. సో బ్యాలెన్స్కి కోడ్ 21, అది కూడా క్యాన్సిల్ అయిపోతే క్యాపిటల్, క్రెడిట్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది. 52 అండ్ 47 కోడ్స్ మిగిలి ఉన్నాయి. సో క్రెడిట్ ఇంకెక్కడ రిపీట్ అయింది? సో క్రెడిట్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడ లేదు. సో మనకి క్యాపిటల్ కోడ్ అవుతుంది ఎనీథింగ్ 52 ఆర్ 47, మనం చెప్పలేం. వీ కెనాట్ సే దేని కోడ్, క్యాపిటల్ కోడ్. అండ్ డెబిట్ కోడ్ వచ్చేసి, డెబిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. అండ్ ఇంకెక్కడైనా డెబిట్ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. ఇక్కడ 2 డెబిట్స్ ఉన్నాయి. ఇంకేమైనా కామన్ ఉన్నాయా? అసెట్, లయబిలిటీ, ఈక్విటీ? నో. సో డెబిట్ ఇక్కడ కామన్ ఉంది. సో సీక్వెన్సెస్ నంబర్ కోడ్స్ వచ్చేసి 69, 73, 43, 82, 98, 73. 73 అన్న నంబర్ కామన్గా ఉంది. సో దట్స్ ద కోడ్ ఫర్ డెబిట్. సో మనకి క్యాపిటల్కి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఏమన్నారు? సమ్ ఆఫ్ కోడ్స్ అడిగారు. సో 73కి ఆన్సర్ +52 చేసిన రావాలి, 73కి +47 చేసిన రావాలి. 73 + 52 ఎంత? 125. 73 + 47 ఎంత? 120. ఇప్పుడు ఆన్సర్ అవుతుంది 120 ఆర్ 125. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 125, 120, 128, ఎయిదర్ A or B. సో ఎయిదర్ A or B అవుతుంది. 120, 125 కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్, షుడ్ పీపుల్ విత్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ ద ఆప్టిమమ్ రిక్వైర్మెంట్స్ బీ డిబార్డ్ ఫ్రమ్ సీకింగ్ జాబ్స్? ఒకవేళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీటెక్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంటే, ఒకవేళ ఎవరైనా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని జాబ్ నుంచి తీసేయచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నో, ఇట్ విల్ ఫర్దర్ అగ్రివేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దానికి ఇది సమ్హౌ రిలేటెడ్గా ఉన్నా కూడా ఫుల్గా అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ రిక్వైర్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయనేం లేదు, అవేం మారదు. ఓకే, సో సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఎస్, ఇట్ క్రియేట్స్ కాంప్లెక్సెస్ అమాంగ్ ఎంప్లాయీస్ అండ్ ఎఫెక్ట్స్ ద వర్క్ అడ్వర్స్లీ. కాంప్లెక్సెస్ అమాంగ్ ఎంప్లాయీస్ ఎందుకు వస్తుంది? ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న పర్సనే గ్రూప్లో ఉంటే, ఒక టీమ్ లీడ్ చేస్తుంటే, ఒకళ్ళ మిస్టేక్స్, అతను ఎక్స్పీరియన్స్ అంటే మోర్ క్వాలిఫైడ్ కాబట్టి హీ కెన్ కరెక్ట్ దేర్ మిస్టేక్స్ అండ్ అలా చేసుకోవచ్చు. ఒకళ్ళ మిస్టేక్ ఒకళ్ళు తెలుసుకోవచ్చు. సో కాంప్లెక్సెస్ అయితే రావు. నో, దిస్ గోస్ అగెయిన్స్ట్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకు అంటే ఆ కంపెనీ అదొక సెల్ఫిష్గా థింక్ చేసి హయ్యర్ క్వాలిఫైడ్ అని చెప్పి ఎవరైనా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తక్కువకు రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అలాగ ఉన్నప్పుడు ఈ హయ్యర్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని బయటికి తోసేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏ స్టేట్మెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది? బేసిక్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్, ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్. నాకు
బేసిక్ రైట్స్ ఉంటాయి, మీరు అలా నన్ను రిమూవ్ చేయలేరు అని చెప్పేసి. ఎస్ దిస్ విల్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అనేది కూడా రాంగ్. సో ఓన్లీ 3 ఈజ్ స్ట్రాంగ్. నెక్స్ట్, a car travels a distance of 160 km at an average speed of 75 kmph daily. కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 160 kmph, 160 kilometers at an average speed of 75 kmph daily. One day, due to technical problem, the average speed of the car reduced by 20%. ఒక రోజు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ కార్ స్పీడ్ అన్నది 20% రెడ్యూస్ అయింది. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద టైమ్ టేకెన్ బై కార్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్? స్పీడ్ తగ్గింది అంటే 20% రెడ్యూస్ అయింది అంటే టైం అన్నది పెరుగుతుంది, ఎందుకంటే స్పీడ్ తగ్గుతుంది కాబట్టి టైం పెరుగుతుంది. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్పీడ్ ఎంత? 100% అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేటప్పుడు 100 - 20% రెడ్యూస్ అయిపోయింది కాబట్టి 80% స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. సో స్పీడ్ 1 = స్పీడ్ 2 తీసుకుంటే 100:80 ఎంత? 5:4 అంతే కదా. సో T1:T2 ఏమవుతుంది? దీనికి ఇన్వర్స్ అయినా, బికాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో 4:5 అవుతుంది. యాక్చువల్లీ ఇవేం తీసుకోవచ్చు లేదు, 160 కిలోమీటర్స్, 75 km/h అవన్నీ మనకి క్యాల్కులేషన్స్ పెంచుతాయి. ఇది సింపుల్ మెథడ్. ఇది చూడండి, ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడుగుతున్నారు. అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి టైం ఎంత పట్టిందని అని. పర్సంటేజ్ ఇంక్రీజ్ వచ్చేసి ఎలా చేయాలంటే ఇంక్రీజ్ బై ఒరిజినల్ టైం. ఫోర్కి 5కి ఎంత ఇంక్రిమెంట్ ఉంది? ఇంటూ 100. 4కి 5కి ఎంత ఇంక్రిమెంట్ ఉంది? 1. సో స్టార్టింగ్ టైం వచ్చేసి ఏ రేషియోలో ఉంది? 4. సో 1/4 ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ వస్తుంది. 4 1s 425. సో 25%. ఏంటి ఆ 25%? 25% ఇంక్రీజ్ అయింది టైం ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి. ఆప్షన్ 4. నెక్స్ట్, ratios of income of companies A and B is 3:2 and ratios of expenditure of companies A and B is 8:7. ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్ సెపరేట్గా రేషియోస్ ఇచ్చారు అండ్ A and B కలిపేసి ఇచ్చారు 3:2, 8:7. If the savings of the company A is 4,000 more than that of company B, అండ్ కంపెనీ ఏ వచ్చేసి బి కన్నా ఎంత ఎక్కువ సేవ్ చేస్తుంది? 4,000. అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఏ ఇస్ 8,000. ఎక్స్పెండిచర్ ఇచ్చేసరికి కంపెనీ ఏది 8,000 అని. సో దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి అని అంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఇన్కమ్ రేషియో ఎంత? ఏ అండ్ బికి 3:2 అంటే 3x 2x. ఎక్స్పెండిచర్ ఎంత? 8:7 అంటే 8y 7y. సేవింగ్స్ అంటే నేనేం చెప్పాను? ఇప్పటికిప్పుడే సేవింగ్స్ క్వశ్చన్స్ మనకి 3 to 4, ఇది 4th అనుకుంటా. ఇన్కమ్ మైనస్
ఎక్స్పెండిచర్. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చేసారు ఏంటి, ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఈజ్ 8,000 రూపీస్ అని. సో 8y అన్నది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ రేషియో, 8y అన్నది 8,000 అని చెప్పేస్తున్నారు. సో y వాల్యూ ఎంత అవుతుంది, 1000 అవుతుంది. అప్పుడు 7y కూడా ఎంత, 7y అంటే 7 × 1000, 7,000 అవుతుంది. ఓకే, సో సేవింగ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏమవుతాయి, ఏకి బీకి 3x మైనస్ 3x అంటే ఏంటి, ఇన్కమ్ ఆఫ్ ఏ మైనస్ 8,000 ఏకి, బీకి 2x మైనస్ 7,000. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, సేవింగ్స్ ఆఫ్ కంపెనీ ఏ is 4,000 మోర్ దాన్ దట్ ఆఫ్ కంపెనీ బి. కంపెనీ బి కన్నా ఏకి 4,000 ఎక్స్ట్రా అని అంటున్నారు. అంటే కంపెనీ బికి 4,000 యాడ్ చేసి దాన్ని రెండింటిని ఈక్వేట్ చేసేయచ్చు. సో 3x మైనస్ 8,000 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7,000 ప్లస్ 4,000. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3x మైనస్ 2x మైనస్ 8,000 మైనస్ ప్లస్ 7,000. Three x minus 2x, x minus 8,000 plus 7,000, 1,000 is equal to 4,000. X is equal to 4,000 plus 1,000 is equal to x is equal to 5,000. X వాల్యూ 5,000 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి అని అంటున్నారు. ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి ఏంటి, 2x. ఇన్కమ్ ఆఫ్ బి ఏంటి, 2x. అండ్ ఎక్స్ వచ్చేసి 5,000. సో 2 ఇంటూ ఎక్స్ ఎంత, 5,000 విచ్ ఈక్వల్స్ 10,000. ఆప్షన్ నెంబర్ 1, 10,000 rupees. సో దాట్స్ ఇట్. నెక్స్ట్ మాక్ అటెంప్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.